మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఈ డౌన్ ట్రెండ్లో కొన్ని స్టాక్స్ అన్నీ, అంటే చాలామంది నన్ను ఎంతోమంది మెసేజెస్ పెడుతూ ఉంటారు, సరే ఈ స్టాక్స్ ఎక్కడ బాటమ్ అవుట్ అవుతుంది, ఏ ప్లేస్లో కొనచ్చు అని కొన్ని మెసేజెస్ నాకు మన వాట్సాప్ టీం వాళ్ళు నాకు చెప్తారు, కొన్ని మనం చూస్తూ ఉంటాము. కాబట్టి అన్నీ ఏదైనా సరే మనం ఇచ్చేది మంచి ఒక పోర్ట్ఫోలియోగా మీరు, అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే, డబ్బు సంపాదించడం అనేది చాలా స్టాక్ మార్కెట్లో ఫస్ట్ అందరు చెప్పేది చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని. అయితే అది రియల్గా చాలా తప్పు మాట. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఈ బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్లో అయినా డబ్బు సంపాదించడం కొద్దిగా టఫ్ అయిన పనే. అయితే దానికి మనము ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత ఓర్పుగా ఉన్నాము అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఇంకొకటి, మనకు అనుభవం ఉందా, మనం ఎవరినైనా ఒక గైడెన్స్ తీసుకుంటున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం ఏదో ఒక బిజినెస్లో మనం నేర్చుకుంటాము, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వర్క్ చేస్తాము, అక్కడి నుంచి మనం నేర్చుకుంటాము. లేకపోతే మన ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది, అందరూ మనకు గైడ్ చేస్తారు. అప్పుడు ఏదైనా సరే మొత్తానికి మీకు అందులో ఒక అనుభవం అనేది ఉంది, కరెక్టా? బట్ అయితే ఈ స్టాక్ మార్కెట్ని మాత్రం చాలామంది ఒక చులకనగా చూస్తారు, ఒక చిన్న చూపు చూస్తున్నారు. అంటే ఏ బిజినెస్ లేకపోయినా స్టాక్ మార్కెట్లో వచ్చి డబ్బు సంపాదించుకోవచ్చు అని. అది చాలా, ఎలా చెప్పాలంటే, ఒక వ్యాపారాన్ని మనం గౌరవిస్తేనే ఆ వ్యాపారం మనకి డబ్బులు ఇస్తుంది. ఈ వ్యాపారం కూడా ఒక గౌరవంతో మనం, ఎందుకంటే చూడండి, మన ఇండియన్ గవర్నమెంటే ఎకనామీ స్టాక్ మార్కెట్ని బేస్ చేసేవాళ్ళు. అసలు మనకి ఎంత డబ్బులు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో, ఒక్కొక్క కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే రిలయన్సు ఈరోజు 27 లక్షల కోట్లు, అంటే అది మామూలు విషయం కాదు కదా మార్కెట్ క్యాపిటలైజేషన్. అది ఎలా వాళ్ళు అంచనా వేస్తున్నారు, స్టాక్ మార్కెట్ని బేస్ చేసే వాళ్ళు అంచనా వేస్తున్నారు, ఇతని ఆస్తి ఇంత. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ని ఎవరంతా చులకనగా చూస్తారో వాళ్ళందరూ ఈ ఫీల్డ్కి పనికిరారు. ఫస్ట్ పాయింట్ ఇది. కొంతమంది దీన్ని జోదం అంటారు, అంటే వాళ్ళకి తెలియదు. అంటే ఒక జోదమైన వ్యాపారాన్ని గవర్నమెంటు ఆథరైజ్ చేసి ఇంతమందిని ట్రేడింగ్ చేయించి, కంపెనీస్ ఇంత డివిడెండ్స్, ఇంత డబ్బులు, ఒక కంపెనీలో ఇంత ప్రాఫిట్ వచ్చింది, మేము వాళ్ళందరికీ డివిడెంట్ ఇస్తున్నాం అని అంటున్నారు. అలాంటి మంచి ఈ వ్యాపారాన్ని కొంతమంది దీన్ని ఏం చేస్తారంటే, తెలియకుండా అజ్ఞానంతో వాళ్ళు మాట్లాడే మాటలు. కాబట్టి ఈ వ్యాపారాన్ని కూడా ఎవరు గౌరవించి పర్టిక్యులర్గా ఒక మంచి అనుభవమైన వాళ్ళని అడిగి తెలుసుకొని చేస్తారో వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవ్వగలరు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది చాలా రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. అది తర్వాత ఇప్పుడు మనం ఇచ్చే స్టాక్స్ మీరు చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి జూబ్లియంట్ ఇండస్ట్రీస్. చూడండి, మీ అందరికీ తెలుసు, నేను 2 టైప్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైప్లో 3 స్టెప్స్ బై ఇస్తే 35%, 35%, మరొక 35%. అది తర్వాత మరొక టైప్లో 2 స్టెప్స్ చెప్పానంటే
50%, 50%, 2 సార్లు బై చెప్తే. అది చూడండి, జూబ్లియంట్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 416 రూపాయలు ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేయొద్దు. 308 రూపాయల్లో 50%, చూడండి 308 రూపాయల్లో 50%, తర్వాత 190లో మరొక 50%, చూడండి 308 రూపాయల్లో ఒక 50%, తర్వాత 190లో మరొక 50%, తర్వాత జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, చూడండి జూబ్లియంట్ ఫుడ్స్, ఇందులో ఇప్పుడు 525 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైసు. ఇది ఎక్కడ బై చేయాలంటే ఇక్కడే 525లోనే ఒక 35%, తర్వాత 478లో మరొక 35%, తర్వాత 369లో మరొక 35%, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి క్రెప్స్ బయోకెమ్ ఇండస్ట్రీస్, క్రెప్స్ బయోకెమ్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 114 రూపాయలు ఉంది. ఇక్కడ కొనొద్దు. 66 రూపాయల్లో నేను చెప్పిన లెవెల్స్ నిఫ్టీ కానీ బ్రేక్ అయిందంటే 66 రూపీస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. 66 రూపాయల్లో మీరు ఒక 50% బై చేయండి. తర్వాత ఇక లీస్ట్ 20 రూపీస్ వస్తే అక్కడ ఒక 50% బై చేయండి. అది ఇకపోతే మరొక స్టాక్, చాలామంది నన్ను జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి అడిగారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏ లెవెల్స్ అని చెప్తాను వినండి. ఫస్ట్ 510 రూపాయలు, అంటే నేను అనేది 500 రూపాయలు బ్రేక్ అయిందంటే జేఎస్డబ్ల్యూ స్టీల్, చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. 500 రూపీస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బ్రేక్ అయిందంటే టార్గెట్ వచ్చి డౌన్ సైడ్ వచ్చి 403, 281 అండ్ 90. అంటే ఈ 403, 280, 90ని ఎలా మనం ఉపయోగించుకోవాలంటే 403లో ఒక 35%, తర్వాత 282లో మరొక 35%, తర్వాత 90లో మరొక 35%ని బై చేయాలి. అది చూడండి, ఇప్పుడు మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాను. జూబ్లియంట్ ఇండస్ట్రీస్, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత క్రెప్స్ బయోకెమ్ ఇండస్ట్రీస్. పోతే మరొక స్టాక్ వచ్చి మయూర్ యూనిక్ కోటర్స్, చూడండి మయూర్ యూనిక్ కోటర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 387 ఉంది. చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 387 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. 259లో, చూడండి 259లో ఒక 50%, 50%, తర్వాత 122 రూపాయల్లో మరొక 50%, చూడండి 259లో ఒక 50%, తర్వాత 122 రూపాయల్లో ఒక 50%. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.